వైజాగ్‌ను ఐటీ హబ్‌గా చేశారు. అంతకుముందు హైదరాబాద్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మార్గదర్శకత్వంలో లోకేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నారు. చెప్పేదేముంది, అందరికి సాయం చేస్తున్నాడు. నమ్మొచ్చు. ఎందుకు? ఎందుకంటే అన్నీ ఒప్పుకున్నాడు, చేస్తానన్నాడు. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడు ఆయన ఒప్పుకొని కొన్ని వరకు. పేరేంటండి? నా పేరు మహేష్ అండి. ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచి ప్రభుత్వం. ఓకే, అంటే గత ప్రభుత్వం చూశారు కదా, అప్పుడు జరిగిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత పరిపాలన చూస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలకి యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నారంటే ఏం చెప్తారు? గత 6 నెలలుగా అంతకుముందు ప్రభుత్వానికి, గత 7-8 నెలలుగా జరుగుతున్న ప్రభుత్వానికి ప్రతిదీ సీఎం రిలీఫ్ ఫండ్ అవనివ్వండి, అంతకుముందు అసలు నాకు తెలిసి అయితే లేవండి గత 5 సంవత్సరాలుగా. పేద వర్గాల ఆరోగ్యశ్రీలో రాని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ సాయం చేయడం కానీ, రోడ్లు ఎక్కడా గతుకులేని రోడ్లు కానీ, ఇక చాలా వాటిలో అప్పటికిప్పటికి డెవలప్మెంట్ ఆల్రెడీ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న సమీపంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కింద ఉన్న లీడర్లు కానీ అందరూ అంటే మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుంది కదా సింగనార్ సమీపంలో. పెద్ద వాళ్ళు అందరూ వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత మధ్యతరగతిని పేదవారు ఇక్కడ బొండా ఉమామహేశ్వరరావు గారు కానీ వీళ్ళు కానీ ఈ కొన్ని ట్రస్టుల ద్వారా శంకరగడ్డ ఆసుపత్రితో తర్వాత కంటి శిబిరం కూడా పెట్టబోతున్నాం. అంటే లీడర్లు ఎవరైనా గెలిచిన తర్వాత ఇంట్లోనే పరిమితం అవుతా అంటున్నారు. ప్రజలకు దగ్గరలో ఉన్నట్టు కనబడుతున్నారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, పైన ఉన్న వాళ్ళు కానీ అందరూ ఏకవచనంగా ప్రజల్లో కలిసి పనిచేస్తున్నట్టు ఏమైనా కనబడుతున్నారా? వీళ్ళు కూడా ఏమైనా ఇంటికి పరిమితం అవుతున్నారు? లేదండి, ఆల్రెడీ 70 సంవత్సరాలు యువకుడు ఎప్పుడు ఫీల్డ్లోనే తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 4 రోజులుగా చూశారు. దావాస్ పర్యటనలో 5 రోజులు అంత చలిలో కూడా అంత ఇదిగా గడిపి మళ్ళీ ఢిల్లీ వచ్చి రేపు బడ్జెట్ గురించి చాలా క్లారిటీగా కేంద్ర మంత్రితో సంప్రదించి, తర్వాత ఇక్కడ లోకల్ లీడర్గా బొండా ఉమామహేశ్వరరావు కూడా ఎప్పుడు మాది ఏరియాలో ఏ డివిజన్లో ఏ కార్యక్రమం ప్రతిరోజు 2-3 కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ప్రజలకి దగ్గరగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి, ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆఫీస్ దగ్గర కూడా అందుబాటులో టైమింగ్స్ పెట్టి అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజు అన్ని డివిజన్లు కూడా ఏదో ఒక సమస్య మీద కొత్తగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. వర్క్లు అయితే చాలా ఫాస్ట్గా గత 3 నెలలుగా బాగా అయినాయండి. ఈ సంక్రాంతి తర్వాత కూడా అన్ని పనులు కూడా ఇంకా చాలా పనులు మొదలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఒక డైనమిక్ లీడర్ అండి. మరి గతంలో చూసుకుంటే ఆయన్ని చాలా విమర్శించారు, చాలా మాట్లాడారు. ఆయన బాగా రాటితేలి ఆయన్ని పొగడడానికే కానీ విమర్శించడానికి అవకాశం లేకుండా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఐటీ కంపెనీస్ తేవాలని చెప్పి దావోస్ పర్యటనలో ఉన్నారు. నిజంగా ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీస్ వచ్చి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటారా? తప్పకుండా అండి, ఆల్రెడీ వైజాగ్‌ను ఐటీ హబ్‌గా చేశారు. అంతకుముందు హైదరాబాద్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మార్గదర్శకత్వంలో లోకేష్ బాబు గారు చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా గత 2-3 సంవత్సరాల్లోనే మీకు ఆ ఫలాలు మనకు కనబడతాయి. మరి లోకేష్ గారిని విమర్శించిన వాళ్ళకి ఈరోజు ఆయన పనితీరు చూసి మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరూ కూడా ఆయన విమర్శించిన ప్రతి ఒక్కరూ ఇవాళ నోటి మీద వేలేసుకునే పరిస్థితి కల్పించారు ఆయనే. ప్రతి విషయంలో మాకు పార్టీ పరంగా కానీ ఆయన ప్రభుత్వ పరంగా కానీ చాలా విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అసలు చాలా మార్పు అనేది ఆయన చూపిస్తున్నారు ఆల్రెడీ. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా విద్యార్థులతో సమానంగా కూర్చొని కాలేజెస్లో కానివ్వండి వాళ్ళతో పాటు కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఒక సీఎం కొడుకు, అదిగాక ఆయన ఒక ఐటీ మినిస్టర్, ఆ హోదాలో ఉండి ఆయన దగ్గర నుంచి అసలు ఇంత సింప్లిసిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన ఫస్ట్ నుండి కూడా సింప్లిసిటీగానే ఉంటారండి. ఏ రోజు కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చిన స్థాయిలు ఎప్పుడూ ఆయన చూపించలేదు. గత పాదయాత్ర నుండి ఆయన ఇంకా రాటితేలారు. సామాన్య వ్యక్తిలాగే కలిసిపోతారు. మొన్న మాకు ఇక్కడ కూడా జూనియర్ కాలేజ్ ఓపెనింగ్కి వచ్చారు. అందరితో కలిసి మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం మేము దగ్గరగా చూసాము ఆయన్ని. ఆయన చక్కగా ఒక సామాన్య వ్యక్తిలాగే కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. అలాంటి మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా చాలా గొప్ప వ్యక్తిని మన రాష్ట్రానికి ఉన్నారు. ఓకే పెద్దమ్మ, మీ పేరు? మంగమ్మ. ఎలా ఉంది పెద్దమ్మ? మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 6 నెలలు అవుతుంది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అన్నిట్లో. ఏం బాగుంది? ఏం బాగుందంటే ఆయన చేసే హోటల్ అన్నిట్లో బాగానే చూస్తున్నాం. పింఛన్ వస్తుంది నెలకి. పెన్షన్ వస్తుందా? ఇంటికి వచ్చి ఇస్తున్నారు పింఛను, బాగానే చూస్తున్నారు.
ఫంక్షన్ ఏమన్నా లేట్ చేస్తున్నారా, ముందుగానే ఇచ్చేస్తున్నారా? పొద్దున్నే వచ్చేస్తున్నారు ఎల్లమిటి, వాళ్ళే వచ్చేస్తున్నారు. మరి వాలంటీర్స్ని తీసేశారు కదా, ఇంకో ఏరే వాళ్ళని పెట్టారు కదా, మున్సిపాలిటీకి తిరిగే వాళ్ళని వాళ్ళల్లో పెట్టారు కదా. మరి 4000 చేస్తా అన్నారు కదా పెద్దమ్మ ఫంక్షన్. అంటే మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఉంటారు, ఏ పనులు చేసుకోలేరని చెప్పి. 4000 చేయడం మంచి ఆలోచన అంటావా? మంచిదే, ఊరకనే కదా. ఇంకా మరి మీలాంటి వాళ్ళు చాలు, వాళ్ళ ఇష్టం కదా, ఇచ్చిన వరకు చాలు. ఇంకేం చేస్తా, ఇంకా కావాలన్న వస్తాయా ఏంటి? అంటే పనులు చేసుకోలేని వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాధి అంటారు. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? చెప్పేది ఏముంది, అందరికి సాయం చేస్తున్నాడు. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? నమ్మొచ్చు. ఎందుకు? ఎందుకంటే అన్ని ఒప్పుకున్నాడు, చేస్తానన్నాడు. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడుగా ఆయన, ఒప్పుకొని కొన్ని వరకు అన్నీ చేస్తున్నాడు. ఒప్పుకుని అన్నీ చేస్తున్నాడు, ఇంకా నిదానంగా చేస్తాడు కూడా. తెలుస్తుందా మరి ఆయన చేస్తున్నట్టు? వరదల్లో ఎలా ఆదుకున్నాడు? వరదల్లో బాగానే చేశారుగా. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మరి? అప్పుడు ఏమో నాకు అసలు ఏం తెలియటం వాళ్ళు అప్పుడు. ఎందువల్ల అంటారు? ఏమో తెలియదు. బాగుందా బాగాలేదా? బాగానే ఉందనుకో, ఇంతగా అనిపించలేదు. ఇంకా అంటే దాని మీద తిరిగి కొద్దిగా పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. మరి ఎలా చూస్తున్నారు? ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు అందరు బాగా చూస్తున్నారా? బాగానే చూస్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీడర్స్ అందరూ ప్రజలకు దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుందా? తిరుగుతూనే ఉన్నారు అందరూ, అన్ని ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఏం చెప్తావు మరి ఈ ప్రభుత్వం గురించి? ఏం చెప్తావు? ఏం చెప్తావేముంది, బాగానే చూస్తున్నారని చెప్తున్నాము. ఏం చెప్తావు? మంచిగానే జరుగుతుందా మీ ఏరియాలో? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్న లీడర్స్ అందరూ మీ సమీపంలో వచ్చి అడుగుతున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నా అడుగుతున్నారు. మా ఏరియాలో అది అబ్బాయి ఉన్నాడుగా, గెలిచాడు కదా, వీళ్ళు ఉన్నారు కదా, అందుకు మా కళ్ళు బాగానే తిరుగుతున్నారు, చూస్తున్నారమ్మా. పెద్దమ్మ మరి గత 5 సంవత్సరాల్లో ఇలాగ ఎవరైనా తిరిగి చేశారా? నేను అసలు పట్టించుకోవాలి. అప్పుడు అసలు నేను బయటకు కూడా వచ్చేదాన్ని కాదు, ఇట్టాటి కాడికి వచ్చేదాన్ని కాదు. నీకు ఇప్పుడే బాగుంది అయితే? ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడే చూస్తున్నాను.